పురాణాల్లోంచి కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని ఈ దేవాలయంపై అద్భుతంగా చిత్రీకరించారు. అందులో మనం కొన్ని గమనిస్తే కానీ మనకు అర్థం కావు, కొన్ని చూస్తే మనం భ్రమకు లోనవుతాం. ఆ రోజుల్లో గురువులకు కానీ, కవులకు కానీ, అర్చకుల స్వాములకు కానీ, రాజులకు కానీ పురాణాలపై ఎంతో పట్టు ఉండేది. ఉదాహరణకి ఈ రాతి విగ్రహాన్ని చూడండి. ఇక్కడ ఒక మహిషం పడిపోయి ఉంది, దాని పక్కనే తల కూడా తెగిపడి ఉంది. కానీ మనం ఇది డ్యామేజ్ జరిగింది అనుకుంటాం, నిజానికి అది కాదు. ఈ సింహం కడుపులో చూడండి మహిషాసుర మర్దిని విగ్రహం కనిపిస్తుంది. అంటే ఆ మహిషాసుర మర్దిని జరిగిన తర్వాత తల తెగి పడిపోయిన తర్వాత ఘట్టం అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారి ఈ బావిని గమనించండి. ఈ బావి భూగర్భం లోపలి వరకు ఉంటుంది. ఇందులో నీరు, మంచినీరు ఉంటాయి. ఈ బావిలో జరిగిన అలజడిని బట్టి ఈ దేవాలయం యొక్క అర్చకులు ప్రమాద హెచ్చరికలు జారీ చేసేవారట, సముద్రంలో జరిగే అలికిడి, అలజడిలకు సంబంధించినవి.